టైంలోనే నేషనల్ సెన్సేషన్ గా మారిన సౌత్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎల్సీయూలో భాగంగా క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్ తో అలరించిన ఈ యంగ్ డైరెక్టర్ కెరియర్ ఒక్క ఫెయిల్యూర్ తో తిరగబడింది. దీంతో డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితిలో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు. సోషల్ మీడియా ట్రెండ్స్ లోకేష్ ఇమేజ్ ని మరింతగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఎల్సీయూలో భాగంగా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ షార్ట్ టైంలోనే విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. విజయ్, కమల్ తో చేసిన సినిమాలను యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. కానీ కూలీ విషయంలో ప్లాన్ మార్చిన లోకేష్ సక్సెస్ వేటలో తడబడ్డారు. రజనీకాంత్ హీరోగా ఎల్సీయూను పక్కన పెట్టి ఒక స్టాండ్ అలోన్ మూవీని తెరకెక్కించారు లోకేష్. కానీ ఈ ప్రయోగం వర్కౌట్ కాలేదు. దీంతో లోకేష్ కెరియర్లో తొలి డిజాస్టర్ గా మిగిలింది కూలీ. అదే సమయంలో మెగాఫోన్ పక్కన పెట్టిన లోకేష్ హీరోగా ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఆ కెరియర్ విషయంలో అనుమానాలు మొదలయ్యాయి. గతంలో టాప్ స్టార్స్ తో లోకేష్ మూవీ ఉంటుందన్న న్యూస్ తెగ వైరల్ అయింది. ఇప్పుడు ఆ వార్తల విషయంలో ఆన్లైన్ లో వింత డిస్కషన్ జరుగుతోంది. తమ అభిమాన నటులకు లోకేష్ తో సినిమా వద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు పక్కా అనుకున్న రజనీ, కమల్ మల్టీస్టారర్ క్యాన్సిల్ అయింది. ఆల్రెడీ కథ కూడా రెడీగా ఉన్న ఖైదీ 2 కూడా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో లోకేష్ కు తెలుగు హీరోలు, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న స్టార్స్ ఛాన్స్ ఇచ్చేంత సీన్ ఉంటుందా అన్న డౌట్స్ రేస్ చేస్తున్నారు.